హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నెంబర్ 121 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్స్కే కాకుండా ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్లలో పేపర్ ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి న్యూట్రిషన్ సబ్జెక్ట్లో భాగంగా బేసిక్ ఫుడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. దీనిపైన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఆహార సమూహమునకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అని అడగడం జరిగింది. మరి ఈ ఫుడ్ గ్రూప్కు సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఒకే రకమైన పోషక విలువలు కలిగి ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు అని ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఆహార సమూహానికి సంబంధించి కరెక్టే. మరి నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, 2005 ముందు అంటే 2005 కంటే ముందు ఆహార సమూహం అనే భావన ఉండేది అని ఇవ్వడం జరిగింది. ఈ 2005 కంటే ముందు ఆహార సమూహం అనే భావన ఉండేది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పై రెండు సరైనవే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ ఏ విధమైనది అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటిది అని అడగడం జరిగింది. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్లో బాడీ బిల్డింగ్ ఫుడ్ ఉండాలి, ఎనర్జీ గివింగ్ మనకు శక్తినిచ్చే ఫుడ్ ఉండాలి, ఇంకా ప్రొటెక్టివ్ ఫుడ్ రక్షణనిచ్చే ఫుడ్ కూడా ఉండాలి. ఈ మూడు ఉంటేనే దాన్ని ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ అవుతుంది. ఇంతకీ మనం బాడీ బిల్డింగ్ ఫుడ్ గురించి చూసుకున్నట్లయితే మన దేహ నిర్మాణానికి ఉపయోగపడే ఫుడ్ ఏది అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ బాడీ బిల్డింగ్ ఫుడ్ కిందికి రావడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే పాలు, మాంసం, గుడ్లు, పప్పులు ఇవన్నీ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ కాబట్టి ఇది బాడీ బిల్డింగ్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటే ఏంటిది అంటే మనకు ఎక్కువ శక్తినిచ్చే ఫుడ్ను ఎనర్జీ గివింగ్ ఫుడ్గా చెప్పుకుంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్ ఫుడ్ ఏంటిది అని అంటే చక్కెరలు, ధాన్యాలు, దుంపలు ఇవన్నీ కూడా ఎనర్జీ గివింగ్ ఫుడ్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే మనకు రక్షణనిచ్చేది, అంటే ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రొటెక్టివ్ ఫుడ్గా చెప్పుకుంటాం. ఫంక్షన్స్ ఫుడ్ అంటే ఏంటిదో మనకు అర్థమైంది కదా. ఈ మూడు రకాలు ఏ ఫుడ్లో అయితే ఉంటాయో అవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ అంశాలన్నీ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ పిరమిడ్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అని అడగడం జరిగింది. ఫుడ్ పిరమిడ్ ఆహార పిరమిడ్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫుడ్ పిరమిడ్ అనే భావన మొదటగా వచ్చిన దేశం యుఎస్ఏ అని ఇవ్వడం జరిగింది. అమెరికాలోనే ఫుడ్ పిరమిడ్ అనే భావన రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, 2005 నుండి 2013 వరకు మై పిరమిడ్ అనే భావనను ఉపయోగించారు అని ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం 2005 దాకా ఆహార సమూహం అనే భావన ఉండే. ఆహార సమూహం అనే భావన ప్లేస్లో మై పిరమిడ్ అనే భావన 2005 నుండి 2013 వరకు ఉంది. మరి ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 2013 నుండి ఈ మై పిరమిడ్ అనే స్థానంలో మై ప్లేట్ ఫర్ ది డేను ఉపయోగిస్తున్నారు అని ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఏబిసిలు సరైనవి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా ఈ అంశాలన్నీ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆహార సమూహం అనే భావన 2005 వరకు ఉంది. 2005 నుండి 2013 వరకు మై పిరమిడ్, తర్వాత 2013 నుండి ఈ మై పిరమిడ్ స్థానంలో మై ప్లేట్ ఫర్ ది డే అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ మూడు విధానాలు మీరు ఇయర్స్తో సహా క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాం ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్లో బాడీ బిల్డింగ్ ఫుడ్, ఎనర్జీ గివింగ్ ఫుడ్, ప్రొటెక్టివ్ ఫుడ్ గురించి. మరి అవేంటియో ఇప్పుడు చూద్దాం. శక్తినిచ్చేవి ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటిది అని చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేది. కాబట్టి శక్తినిచ్చేవి అనగానే కార్బోహైడ్రేట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేహ నిర్మాణానికి తోడ్పడేది ప్రోటీన్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. రక్షణనిచ్చేవి ఫ్యాట్స్.
ఈ విధంగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పిరమిడ్ అనగా, మనం ఇందాక చెప్పుకున్నాగా ఫుడ్ పిరమిడ్ గురించి. ఈ భావన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందని చెప్పుకున్నాం, 2005 నుండి 13 వరకు మై పిరమిడ్ లేదా ఫుడ్ పిరమిడ్ అనే భావన ఉంది. మరి ఇంతకీ ఆహార పిరమిడ్ అనగా ఏంటిదంటే ఈ చార్ట్. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ధాన్యాలను ఇవ్వడం జరిగింది. 5 ఆహార సమూహాల్ని కలిపి ఆహార పిరమిడ్గా వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఆహార ధాన్యాలు, సెకండ్ ప్లేస్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, థర్డ్ పప్పు ధాన్యాలు, తర్వాత ఫోర్త్ ప్లేస్లో మిల్క్ అండ్ మీట్, తర్వాత ఫిఫ్త్ చాలా తక్కువగా తీసుకునేది చక్కెరలు అండ్ నూనెలు. మనం తీసుకునే ఆహారంలో ఏ విధంగా ఉండాలన్నది దాన్ని చూపించడానికి ఈ ఆహార పిరమిడ్ను తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.